శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. అతను ఠాగూర్ సినిమాలో చిరంజీవి కాదు, శివాజీ సినిమాలో రజనీకాంత్ కాదు, శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు అంతకన్నా కాదు. అయినా సరే టాలీవుడ్ సినిమాలు పైరసీ చేసిన ఐబొమ్మ రవి ఎలివేషన్ లేకుండానే జనంలో హీరో అయిపోయాడు. అతన్ని అరెస్ట్ చేశాక ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటే వాళ్ళు మాత్రం రివర్స్లో రవికే మద్దతు నిలుస్తున్నారు. రోజు రోజుకు ఐబొమ్మ రవిపై సానుభూతి పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. రవి తప్పు చేసినా జనంలో ఇంత సపోర్ట్ దేనికి? ఒక్క అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది. ఓ సామాన్యుడు సడన్ గా హీరో అయిపోయాడు. ఇమ్మడి రవి ఏం టాలెంట్ అన్నది. ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అతనే ట్రెండింగ్ టాపిక్. పైరసీకి పాల్పడిన రవిని చట్టం అరెస్ట్ చేసినా ప్రజల నుంచి అతనికి వస్తున్న అనూహ్య మద్దతు వెనుక బలమైన కారణాలున్నాయి. ఈ మంది రవిని ఓ రాబిన్ హుడ్ గా ఎలివేట్ చేయడం, జనం అతనికి మద్దతుగా నిలబడ్డం అనేది కేవలం ఓ వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి, సాధారణ ప్రేక్షకులకు మధ్య పెరిగిన గ్యాప్ గురించి తెలియజేస్తోంది. అతని అరెస్ట్ గురించి పోలీసులు ఏం చెప్పినా, ప్రజల డేటా ప్రమాదంలో ఉందని ఎంత హెచ్చరించినా సరే పబ్లిక్ సపోర్ట్ మాత్రం రవి వైపే కనిపిస్తోంది. అది రోజు రోజుకి పెరుగుతోంది. సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఏదో మనము ఫిలిం చూస్తాను అనుకోవడానికి లేదు. దాని వెనక కూడా ఒక డార్క్ ఫేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి. మనము ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఐబొమ్మ అండ్ బప్పం వెబ్సైట్స్ని మనము డౌన్ చేయడం జరిగింది. అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది. సో ఇలాంటి వెబ్సైట్స్ని పబ్లిక్ ఎంకరేజ్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను. ఫస్ట్ పైరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. దాని కాకుండా మీకు పర్సనల్ కూడా నష్టం జరుగుతుంది. అది కూడా అర్థం చేసుకోవాలి. మీ పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది. చాలామంది కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరిగింది. సో చాలామంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి. జిఎల్ నరసింహారావు అని ఒక ఆయన అడ్వకేటు సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం అని పెట్టాడు 25 ఏళ్ల క్రితం. పెట్టి ఈ టికెట్ల మీద, బుక్ షోల మీద, తినుబండారాల మీద ఢిల్లీ దాకా ఫైట్ చేశారు. మీరు ఆశ్చర్యపోతారు. హైదరాబాద్లో కన్జ్యూమర్ ఫోరంలో చేస్తే ఈ పీవీఆర్ కాంప్లెక్స్లో వాళ్ళందరూ ఆ ఢిల్లీ నుంచి గంటకి 50 లక్షలు తీసుకుని అడ్వకేట్ తీసుకొచ్చి వాదించారు. అంటే ఎంత డబ్బు ఉంటుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు రవికి పెరిగే ఆదరణ ఉంది. పోలీసుల వర్షన్ ఇలా ఉంటే ఐబొమ్మ రవి అరెస్ట్ గురించి, సినిమా పైరసీ గురించి జనం ఏమంటున్నారో ఒక్కసారి చూస్తే తేడా ఇట్టే అర్థమైపోతుంది. పేద కుటుంబాలు ఉంటాయి, ఇంకా కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అంతంత టికెట్ కొనలేరు. సో ఈ ఇమ్మడి రవి చేసిన పని అయితే చాలా మంచిదే. కాకపోతే ఈ పైరసీ అనేది రాంగ్. ఏంటంటే ఒక సినిమా దొంగతనం చేసి మనకి ఇవ్వడం అనేది అది తప్పే కాదని అన్నాం. ఐబొమ్మ రవి ముందే చెప్పింది కదా, నేను ఎంచుకున్న మార్గం తప్పే కానీ నేను చేసేది మంచి పని అని చెప్పింది. డబ్బు ఉన్నాడు 10 మందే ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు 90 మంది ఉన్నారు. మరి 90 మంది మీరు 7,000 టికెట్ల రేట్లు పెంచి సినిమా చూసేటప్పుడు మరి పాప్కార్న్ కొనుక్కోవాలన్నా, సమోసా కొనుక్కోవాలన్నా, వందల కూల్ డ్రింక్స్ కొనుక్కోవాలన్నా, వందలు పెంచి మరి సగటు మధ్యతరగతి మనిషి ఎట్ట చూస్తాయి కొనుక్కోని. ఐబొమ్మ రవి ఎందుకురా ఇతన్ని ఇంతలా ట్రోల్ చేస్తున్నారు? ఇన్ని రోజులు ఇతను ప్రొవైడ్ చేసిన ఫ్రీ సర్వీస్ ఐబొమ్మ వెబ్సైట్ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకున్నారు. ఒప్పుకుందాం ఇతని కారణంగా సినీ ఫీల్ చాలా వరకు లాస్ అయింది అని. బట్ ఇన్ ద సేమ్ వే అంత ఖర్చు పెట్టి టికెట్ కొనలేక మూవీ చూడలేని వాళ్ళు కూడా ఇతని కారణంగా మూవీ చూడగలిగారు. ఇది కూడా ఆలోచించాలి కదా. ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడితే ఇంకో 10 సంవత్సరాలు కూడా అదే చెప్పుకుంటూ ఉంటాం, ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని. అండ్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ దట్. ఇది వరుస. ఐబొమ్మ రవి అరెస్ట్, సినిమా పైరసీపై జనం రియల్ ఫీలింగ్ ఇది. ఒక్క రవిని అరెస్ట్ చేసి జైల్లో వేసినంత మాత్రాన పైరసీ ఆగిపోతుందనుకోవడం అమాయకత్వమే అవుతుంది. పైరసీకి చెక్ పెట్టే ప్రయత్నాల్లో రవిని అరెస్ట్ చేయడం, ఐబొమ్మ, బప్పం సైట్లను డౌన్లోడ్ చేయడం కీలక పరిణామమే అయినప్పటికీ కేవలం ఇదొక్కటే పైరసీ ప్రాబ్లం కి శాశ్వత పరిష్కారం కాదు అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఐబొమ్మ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా తెలుగు సినిమాలు చూసేలా చేశాడు ఇమ్మంది రవి. దీనివల్ల నష్టపోయింది
టాలీవుడ్ నిర్మాతలు, ఓటీటీలే తప్ప జనం కాదు. పోలీసుల వర్షన్లో చెప్పాలంటే ఈ పైరసీ వల్ల జనం డేటా ప్రమాదంలో ఉంది. బెట్టింగ్ కి కొందరు ఆకర్షితులై డబ్బులు పోగొట్టుకున్నారు. అందుకే ఐబొమ్మ లాంటి సైట్లకి వెళ్లి సినిమాలు చూడొద్దంటున్నారు. అయినా సరే ఐబొమ్మ రవి అరెస్ట్ ని జనం సెలబ్రేట్ చేసుకోవడం లేదు. పైగా అతనిపై సానుభూతి చూపిస్తున్నారు. ఈ అరెస్ట్ కేవలం టాలీవుడ్ వరకే బిగ్ రిలీఫ్ గా కనిపిస్తోంది. దీనివల్ల కొత్త సినిమాల అక్రమ స్ట్రీమింగ్, డౌన్లోడ్లు ఆగిపోతాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే పైరసీ అనేది ఒక్క రవి అరెస్టుతోనో, ఐబొమ్మ, బప్పం లాంటి 1-2 వెబ్సైట్లు డౌన్ చేయడం వల్ల తీరిపోయే ప్రాబ్లం కాదు. ఇదంతా తాత్కాలికమే. పైరసీ భూతాన్ని అంతం చేయటం ఎవరి వల్ల కాదని పోలీసులే చెప్తున్నారు. హోంశాఖ కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి అని ట్వీట్ చేశారు. ఒక్కరిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోదని, అతని స్థానంలో మరొకరు వస్తారన్నారు. వాళ్లు మరింత టెక్నాలజీని ప్రదర్శిస్తారని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కేవలం కొందరిని అరెస్ట్ చేశామన్న కారణంతో పైరసీ కానీ, సైబర్ నేరాలు కానీ పూర్తిగా ఆగిపోవడం అసాధ్యమన్నారు. పెద్ద దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాని పట్టుకున్న తర్వాత దొంగతనాలు, దాడులు, మోసాలు ఆగిపోయాయా? మనిషి ఉన్నంతకాలం ఈ తరహా నేరాలు జరుగుతూనే ఉంటాయని సివి ఆనంద్ కాస్త ప్రాక్టికల్ గా ట్వీట్ చేశారు. వీటన్నిటికీ ఉన్న మార్గం నివారణ ఒక్కటేనని చెప్పారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే కోరికల్ని తగ్గించుకోవాలని సూచించారు. సైబర్ క్రైమ్స్ పెరగడానికి అదే మూల కారణమని తెలిపారు. ఒక్క సివి ఆనంద్ ట్వీటే కాదు, మరో ఎగ్జాంపుల్ కూడా ఉంది. అవినీతి ఆరోపణలతో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టేక్మల్ ఎస్ఐని ఏసీబీ అరెస్ట్ చేసింది. దీనిపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డంపై ఆయన ట్వీట్ చేశారు. అందులో ఈ విషయంలో ప్రజలు సంబరాలు చేసుకున్న తీరుని ప్రముఖంగా ప్రస్తావించారు. ఎస్ఐ అరెస్టుపై జనం సంబరాలు చేసుకోవడం చూస్తుంటే వాళ్లు పోలీసుల నుంచి పారదర్శకత, నైతికత, సేవ ఆధారిత పోలీసింగ్ ని కోరుకుంటున్నారన్న విషయం అర్థమైందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని సూచించారు. టేక్మల్ ఎస్ఐ లంచం తీసుకుని తప్పు చేశాడు, ఏసీబీకి దొరికాడు, జనం సంబరాలు చేసుకున్నారంటే ఓ అర్థముంది. ఐబొమ్మ రవి కూడా తప్పు చేశాడు, చట్ట ప్రకారం జైల్లో ఉన్నాడు. కానీ ఇతని విషయంలో జనం స్పందిస్తున్న తీరు మరోలా ఉంది. అక్కడ ఎస్ఐ చేసింది తప్పే, ఇక్కడ ఐబొమ్మ రవి చేసింది తప్పే. కానీ రవి ఒక్కడే ఎందుకు ప్రజలకు హీరోగా కనిపిస్తున్నాడు అన్నదే ప్రశ్న. బిగ్ టీవీలో ఐబొమ్మ రవినేమీ వెనకేసుకురావట్లేదు, అతను చేసింది కరెక్ట్ అని చెప్పట్లేదు. రవి చేసింది ముమ్మాటికి తప్పే. కానీ సమాజంలో ప్రజల ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది, జనం ఏం కోరుకుంటున్నారు అని చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఇది. అందువల్ల పైరసీని పూర్తిగా అంతం చేయలేమనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిన నిజం. కానీ దీనిని తగ్గించాలంటే మాత్రం మూలాల నుంచి మొదలు పెట్టాలి, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పైరసీ సమస్య ఎంత పెద్దదో దానికి పరిష్కారం కూడా అంతే పెద్దది కావాలి. కానీ ఒక్క అరెస్టుతోనో మొత్తం సెట్ రైట్ అవుతుందనుకోవడం కరెక్ట్ కాదు అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ మంది రవి లాంటోళ్ళని ఎంత మందిని అరెస్ట్ చేసినా, ఐబొమ్మ లాంటి ఎన్ని సైట్లని డౌన్ చేసినా వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అంటూ ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు. పైరసీ చేస్తూనే ఉంటాడు. జనం చూస్తూనే ఉంటారు. పోలీసులు మీ డేటా డేంజర్లో పడుతుందని చెప్పినా, దానివల్ల అనేక రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించినా జనం వినే పరిస్థితి లేదని విషయం ఐబొమ్మ రవి ఎపిసోడ్తో క్లియర్ అయిపోయింది. ముఖ్యంగా టాలీవుడ్ సినీ నిర్మాతల కళ్ళు తెరిపించింది. అసలు ఈ స్థాయిలో పైరసీ జరగటానికి కారణం నిర్మాతలేనా? తప్పంతా వారిదేనా? జనాన్ని పైరసీ నుంచి బయటకు తీసుకురావాలంటే ఏం చేయాలి? ఐబొమ్మ కేసులో ఇమ్మంది రవి అరెస్ట్ అయ్యాక 2 అంశాల చుట్టూ ఈ ఇష్యూ తిరుగుతోంది. అవే సినిమా పైరసీ, మరొకటి డేటా ప్రైవసీ. సినిమాలు పైరసీ చేయడం ఎంత నేరమో, పైరసీ కంటెంట్ చూడడం కూడా అంతే నేరం. కానీ పైరసీని అరికట్టడం సాధ్యం కాదని అందరికీ తెలుసు. పైగా పైరసీ వెబ్సైట్ లోకి వెళితే మన పర్సనల్ డేటా కూడా సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా జనానికి తెలుసు. నీ డేటా ప్రమాదంలో ఉంది అని పోలీసులు చెబుతున్నా జనం అంతగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే డేటా ఎవరి దగ్గర లేదు అని
విధానాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. మూవీ టికెట్స్ ప్లాట్ఫామ్స్, ఈ కామర్స్ వెబ్సైట్స్, షాపింగ్, ఫిన్టెక్, ఫుడ్ డెలివరీ యాప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంటుంది. ఎందరి దగ్గరో జనం డేటా ఉంది. డేటాకు ప్రైవసీ లేకుండా పోయి చాలా రోజులైంది. ఇప్పుడు కొత్తగా పోయేదేం లేదు అన్న ధోరణిలో జనం ఆలోచిస్తున్నారు. అందువల్ల పైరసీ సైట్ల ద్వారా మీ డేటా డేంజర్ లో ఉందంటే దానిని సీరియస్ గా తీసుకునే పరిస్థితిలో జనం లేరు అనేది రియాలిటీ. ఇక్కడ రియలైజ్ అవ్వాల్సిందల్లా పైరసీ గురించే. అరెస్ట్ తర్వాత ఇమ్మంది రవి ఆడియన్స్ లో హీరో అయిపోయాడు. ఇప్పుడు జనం అతనికి సపోర్ట్ చేస్తున్నారంటే పైరసీకి మద్దతు తెలిపినట్లే కదా. దీని వెనుక సామాన్య ప్రేక్షకుల ఆవేదన దాగుంది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇమ్మంది రవికి సోషల్ మీడియాలో వస్తున్న సపోర్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చట్టపరంగా రవి చేసింది తప్పే అయినప్పటికీ సామాన్య ప్రజలు మాత్రం అతని వైపు స్టాండ్ తీసుకుంటున్నారు. ఐబొమ్మ రవికి జనంలో ఇంత సపోర్ట్ రావడానికి అనేక కారణాలున్నాయి. అందులో మొట్టమొదటిది విపరీతంగా పెరిగిన సినిమా టికెట్ ధరలే. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు పండగ సీజన్లలో టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. నలుగురు సభ్యులున్న ఓ కుటుంబం థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటే టికెట్లు, ఇంటర్వెల్ స్నాక్స్ కలుపుకొని తక్కువలో తక్కువ 2000 రూపాయలు ఖర్చవుతోంది. ఓ మధ్యతరగతి కుటుంబానికి ఇది చాలా పెద్ద భారం. సినిమా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని జనం భావిస్తారు. టికెట్ రేట్లు పెంచడం వల్ల సామాన్యులకు ఆ వినోదం దూరమవుతోంది. అందువల్ల టికెట్ ధరలు, స్నాక్స్ రేట్లు తగ్గించండి, మేమే థియేటర్ కు వచ్చి చూస్తాం అన్న వాదన ప్రేక్షకుల నుంచి బలంగా వినిపిస్తోంది. రవి మీద పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం మీద పెట్టిన శ్రద్ధ ముందు టికెట్ రేట్లు తగ్గించడం మీద పెట్టాలని ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు. సినిమా థియేటర్లో మిస్ అయితే ఓటీటీలో చూసేందుకు వీలుంది. కానీ ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్ లో అన్ని కొత్త సినిమాలు రావు. వేరువేరు సినిమాలు చూడాలంటే వేరువేరు ప్లాట్ఫామ్స్ కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని సబ్స్క్రిప్షన్లు కొనేందుకు ఎంతో మంది సామాన్యుల ఆర్థిక స్తోమత సరిపోకపోవచ్చు. సో ఇంట్లోనో మొబైల్లోనో ఫ్రీగా హై క్వాలిటీలో కొత్త సినిమాలు చూసే ఫెసిలిటీ కల్పించిన ఇమ్మంది రవి జనానికి ఎంతో మేలు చేసిన వాడిలా కనిపిస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమాల పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి హీరోలకు భారీ రెమ్యునరేషన్లిచ్చి ఆ ఖర్చు మొత్తాన్ని టికెట్ల రేట్ల రూపంలో తమ దగ్గర నుంచి లాగేస్తున్నారు అన్న ఫీలింగ్ ఇప్పటికే జనంలో ఉంది. అందువల్ల సినిమాలో ఖర్చుకు బదులు కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలని చెప్తున్నారు. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోల కోసం మా జేబులకు ఎందుకు చిల్లు పెడుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఐబొమ్మ రవి చేసిన పని చట్టవిరుద్ధమే. పైరసీ వల్ల సినీ పరిశ్రమకు నష్టం వాటిల్లుతోంది అనేది వాస్తవం. కానీ రవికి సామాన్య ప్రేక్షకుల నుంచి వస్తోన్న మద్దతు వారి ఆవేదనకు అద్దం పడుతోంది. ఐబొమ్మ ఎపిసోడ్ తో అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే. పైరసీ అనేది ఓ వ్యక్తికో వెబ్సైట్ కో సంబంధించింది కాదు. అదో నెట్వర్క్. ఒక ట్రెండ్ బ్లాక్ అయితే మరో పేరుతో పదుల సంఖ్యలో మిర్రర్ సైట్లు పుట్టుకొస్తాయి. ఐబొమ్మ కాకపోతే దాన్ని మించిన బామ్మ సైట్లు పుట్టుకొస్తాయి. ఇప్పటికీ ఐబొమ్మ లాంటి సైట్లు ఒక్క క్లిక్ దూరంలోనే ఉన్నాయి. సినిమాలు పైరసీ చేయడానికి డిసైడ్ అయినోడు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో అదే పనిలో ఉంటాడు. పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు వారిని పట్టుకునేలోపే ఎస్కేప్ అయ్యేందుకు ఓ మార్గం రెడీగా ఉంటుంది. జనం పైరసీ సినిమాలు చూసినంత కాలం దానికి ఏదో ఒక సైట్ అందుబాటులో ఉంటూనే ఉంటుంది. థియేటర్లలో వేల రూపాయలు ఖర్చు చేసి పెట్టే సినిమాలు చూడటం కన్నా ఫ్రీగా మూవీ కంటెంట్ చూడాలనుకునే ఆడియన్స్ సంఖ్య ఎక్కువ. అందువల్ల ఎవరో ఒకరు ఏదో ఒక పేరుతో పైరసీ వెబ్సైట్లు క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఒక్క ఐబొమ్మని బ్లాక్ చేసినంత మాత్రాన పైరసీ ఆగదు. ఇమ్మంది రవి అరెస్టుతోనూ పైరసీ నెట్వర్క్ చైన్ తెగిపోదు. కేవలం టికెట్ ధరలు తగ్గించడం, సామాన్యులకు వినోదాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడం, ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపు మళ్లే అలవాటుని పెంచడం ద్వారానే పైరసీ సమస్యకు దీర్ఘకాలంలో పరిష్కారం లభిస్తుంది. ఐబొమ్మ రవి అరెస్ట్ పైరసీపై తాత్కాలిక విజయమే కావచ్చు. కానీ ప్రేక్షకుల మనసులో నుంచి పైరసీ ఆలోచనలని పూర్తిగా తుడిచేయాలంటే ముందు సినీ పరిశ్రమ తమ తీరుని, విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న వాదన బలంగా వినిపిస్తోంది.